ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో శనిగ్రహం 9వ ఇంట్లో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో దశమ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము. ముందుగా ఈ దశమ స్థానాన్ని మనం ఒక కేంద్ర స్థానంగా తీసుకుంటాము. ఇక ఈ శనిగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఈ విధంగా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఇలా కేంద్రాలు ఉండడం బేసికల్గా అయితే అంత మంచి విషయం కాదు. కానీ శనిపాలిత లగ్నాల వారికి ఈ శనిగ్రహం డిఫాల్ట్గా ఒక శుభగ్రహం అండ్ అలాగే యోగకారకమైన ప్లానెట్ అవుతాడు కాబట్టి సో వారికి ఈ కాంబినేషన్ ఉంటే అది కొంచెం పర్వాలేదు. గురుపాలిత లగ్నాల వారికి శనిగ్రహం ఈ విధంగా దశమ స్థానంలో అటు స్వక్షేత్రంలో కానీ ఇటు ఉచ్చరాశిలో కానీ ఉండకుండా ఈ ప్లేస్మెంట్ కనుక ఉంటే మాత్రం అప్పుడు ఈ ప్లేస్మెంట్ అనేది వారికి ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేస్తుంది. జనరల్గా ఈ శనిగ్రహం కర్మకి కారకుడు అండ్ అలాగే ఈ దశమ స్థానాన్ని కూడా మనం కర్మస్థానంగా తీసుకుంటాము. ఈ విధంగా డైరెక్ట్గా అక్కడ కర్మాధిపతి వెళ్ళి అక్కడ ఒక కర్మకు సంబంధించిన స్థానంలోనే ఉంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం చేయాల్సిన కర్మ అనేది చాలా పెండింగ్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నాన్ని శనిగ్రహం దశమ స్థానంలో ఒక శుభగ్రహం ఉన్నా లేకపోతే ఆ దశమంలో బాగా బలంగా ఉండి ఎటువంటి నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఆయన మీద కనుక లేకుండా ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ శనిగ్రహం దశమ స్థానంలో చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పనులను చాలా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకి చాలా హైలో ఉంటాయి. అలాగే వాళ్ళు చేసే ప్రతి పని ఆ పని అనేది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు ముందుగానే దానికి ప్రీ ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మెచ్యూరిటీగా పర్ఫెక్ట్గా దాన్ని కంప్లీట్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని వీళ్ళు చాలా ముందుగా ప్లాన్ చేసుకుని మాత్రమే ఆ పనిలోకి దిగుతారు. అసలు ప్లానింగ్ లేకుండా వీళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడరని చెప్పొచ్చు. ఆ ప్లానింగ్ చేసే విధానంలో కూడా ఏమాత్రం రిస్క్ ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేసి కష్టంగా ఉన్నప్పటికీ సులువైన మార్గాల్లో వీళ్ళు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు. అదేవిధంగా వీరికి వాళ్ళు చేసే పనిలో మంచి సేవా గుణాలు కూడా వీళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ శనిగ్రహం చాలా స్లో మూవింగ్ ప్లానెట్. సో ఆయన ఇచ్చే ఫలితం అనేది ప్రతిసారి ఆలస్యం అవుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ శనిగ్రహం పాజిటివ్ ఉన్నప్పటికీ వాళ్ళు చేసే కెరీర్ లైఫ్లో గ్రోత్ అనేది అంత తొందరగా రాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రోత్ అనేది చాలా నిదానంగా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్లో పెరుగుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు బాగా ఎంత కష్టపడి ఎంత నిజాయితీగా ఉంటే శనిగ్రహం అంత తొందరగా పాజిటివ్గా పనిచేసేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నాలు శనిగ్రహం పాపగ్రహం ఉన్నా లేకపోతే దశమంలో బలహీనంగా ఉంటూ ఏదైనా పాపగ్రహాల చేత ప్రభావంలో ఆయన కనుక ఉన్నట్లయితే అప్పుడు శనిగ్రహం ఎక్కువగా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ కెరీర్ లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ ఆ కెరీర్ లైఫ్లో ఒక స్టేబుల్గా ఒక మంచి పొజిషన్లోకి రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ శనిగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే ప్రతి పని డిలే అవుతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ అందులో విపరీతమైన కష్టం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే కష్టపెడితే కష్టపెట్టాడు కానీ ఆ కష్టాన్ని తగ్గ ఫలితం అనేది ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రావడం అనేది అసలు జరగదని మనం చెప్పచ్చు అనమాట. అంటే ఒక రకంగా వీళ్ళు కష్టపడే పర్సంటేజ్ అనేది 80% ఉంటే దానికి వచ్చే ఫలితం అనేది ఓన్లీ 20% మాత్రమే ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని తగ్గ గుర్తింపు కానీ లేకపోతే అంత ప్రమోషన్ గ్రోత్ అవ్వచ్చు అది వీళ్ళకి ఎప్పుడూ రాదు. దీని కారణంగానే ఈ పర్సన్స్ అనేవాళ్ళు తరచూ ఉద్యోగాలు మారుతూ ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ పొజిషన్ని అచీవ్ చేయలేకపోవచ్చు అనమాట. ఇక తర్వాత మనం శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే దశమంలోని శనిగ్రహం యొక్క తృతీయ దృష్టి అనేది అక్కడ 12వ స్థానం మీద ఉంటుంది. ఈ 12వ స్థానాన్ని మనం ఒక వేస్ట్ స్థానంగా మనకు వచ్చే నష్టాల గురించి, హాస్పిటల్స్ గురించి, జైల్స్ గురించి, ఫారెన్ ల్యాండ్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన తృతీయ దృష్టి అనేది ఈ 12వ స్థానం మీద కనుకున్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక్కోసారి ఈ శనిగ్రహ దశలు అనేవి జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఫారిన్ ట్రావెల్స్ చేయడం దాని కారణంగా వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఒక మంచి పొజిషన్కి రావడం, మంచి గ్రోత్ అనేది వాళ్ళకి కనిపించడం ఈ విధంగా రిజల్ట్ అయితే పాజిటివ్గా ఉంటుంది. ప్రధానంగా అక్కడ శనిగ్రహం దశమంలో ఉన్నాడు కాబట్టి సో ఎక్కువగా వాళ్ళు చేసే ఫారిన్ ట్రావెల్ అనేది ఆ కెరీర్ పర్పస్ మీద చేయడం అనేది జరుగుతుంది. ఈ 12వ స్థానం అనేది లాసెస్ గురించి, ఎక్స్పెండిచర్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. అటువంటి 12వ స్థానం మీద ఈ శనిగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఫుల్ మెచ్యూరిటీ అండ్ క్లారిటీ అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే మనీని ఎక్కడ మనం ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం సేవ్ చేయాలి అని ఈ విధంగా ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి శనిగ్రహం నెగిటివ్ ఉంటూ అప్పుడు ఆయన తృతీయ దృష్టి అనేది 12వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శనిగ్రహాల దశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అప్పుడు విపరీతంగా లాసెస్ అండ్ ఎక్స్పెండిచర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి.
ఆల్రెడీ అక్కడ కెరీర్ లైఫ్ అనేది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాగే దానికి తోడు ఈ 12వ స్థానం కూడా యాక్టివేషన్లోకి రావడం వల్ల వీళ్ళ ఫైనాన్షియల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ గ్రోత్ అనేది సడన్గా డిక్రీజ్ అయిపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎక్కువగా రిస్క్ చేయడం కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. తర్వాత శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ చతుర్థ భావం మీద ఉంటుంది. ఈ చతుర్థ భావం మనం మాతృభావంగా, విద్యాస్థానంగా, మన నేటివ్ ప్లేస్ గురించి, మన హోమ్ గురించి, కంఫర్ట్స్ గురించి, లగ్జరీస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఈ విధంగా ఈ చతుర్థ భావం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ చతుర్థ భావం సంబంధించిన విషయాల్లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. ఈ శనిగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ ఉంటాయి. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు ఏదైనా ప్రాపర్టీస్ పర్చేస్ చేయడం, ల్యాండ్స్ పర్చేస్ చేయడం, లేకపోతే వెహికల్స్ పర్చేస్ చేయడం, ఇటువంటి విషయాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి అక్కడ శనిగ్రహం నెగిటివ్గా ఉంటూ అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఈ చతుర్థ భావం మీద ఉంది కనుక అక్కడ చతుర్థ భావం అనేది డిఫాల్ట్గా మాతృస్థానంగా మనం తీసుకుంటాము. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది ఎఫెక్షన్ గురయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా వాళ్ళ మదర్ నుంచి సెపరేట్ అవ్వడం, లేకపోతే అనుకోకుండా మదర్కి హెల్త్ ఇష్యూస్ అనేవి సడన్గా క్రియేట్ అవ్వడం, ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే అక్కడ 4th హౌస్ అనేది మన కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అనేవి ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు చాలా దూరం అవుతాయి. ఇక చివరిగా దశమ స్థానంలోని శనిగ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది అక్కడ సప్తమ స్థానం మీద ఉంటుంది. ఈ సప్తమ స్థానం మనం కలత్ర స్థానంగా పబ్లిక్ రిలేషన్స్ గురించి, మనం చేసే బిజినెస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మీ లగ్నానికి శనిగ్రహం పాజిటివ్ ఉంది, ఈ ఆస్పెక్ట్ కనుక ఫామ్ అయినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళకున్న సోషల్ సర్కిల్లో ఒక మంచి ఇమేజ్ అండ్ రెస్పెక్ట్ అనేది ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఉంటుందని మనం చెప్పొచ్చు. అక్కడ 7th హౌస్ అనేది పార్ట్నర్షిప్స్ గురించి, బిజినెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ఈ శనిగ్రహ దశలైన వచ్చినప్పుడు వాళ్ళు చేసే బిజినెస్ అనేది మంచి గ్రోత్లోకి వెళ్ళడం, ఈ విధంగా ఫలితాలు అయితే ఫేవరబుల్గానే ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా శనిగ్రహం అక్కడ నెగిటివ్గా ప్లేస్ అయ్యి అప్పుడు ఆయన ఆస్పెక్ట్ అనేది ఈ 7th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే అక్కడ 7th హౌస్ అనేది మన కలత్ర స్థానంగా చెప్తూ ఉంటాం. కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ విషయంలో చాలా నెగిటివ్గా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మ్యారేజ్ అవడం అనేది బేసికల్గా చాలా లేట్ అవ్వచ్చు. బేసికల్గా దశమ స్థానంలో పాపగ్రహంగా ఆయన ప్లేస్ అయ్యాడు కాబట్టి అక్కడ ఆల్రెడీ కెరీర్ లైఫ్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి ఎలాగో కెరీర్ లైఫ్లో మంచి స్టెబిలిటీ అనేది ఉండదు. సో దాని కారణంగానే ఒక్కోసారి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కూడా కెరీర్ స్టెబిలిటీ అనేది లేకపోవడం వల్ల లేట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా ఎక్కువగా కెరీర్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ మ్యారేజ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ మనం ఈ ప్లేస్మెంట్ ఉంది కదా అని చెప్పి అందరికీ ఈ విధంగా జరగాలని ఏం లేదు. ఎందుకంటే సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అండ్ అలాగే కలత్ర గారు శుక్రుడు ఎలా ఉన్నాడు, ఇంకా సప్తమంలో ఏ గ్రహాలు ఉన్నాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు ఏమైనా చెప్పాల్సి వస్తుంది. సో అందుకనే ఒకవేళ సప్తమాధిపతి కానీ లేకపోతే సప్తమంలో ఇంకేమైనా పాపగ్రహాలు బలహీనంగా ఉన్న సప్తమాధిపతి కూడా నెగిటివ్గా కనుక ప్లేస్ అయినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి లేట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి మ్యారేజ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని వీళ్ళు ఫేస్ చేస్తారు. ఈ విధంగా అక్కడ కంప్లీట్గా 7th హౌస్ అనేది నెగిటివ్ ఉంది కనుక సో ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు మ్యారేజ్ చేసుకునే ముందు ఆచితూచి అడిగేయాలని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు కంప్లీట్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మీన లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని దశమ స్థానంలో ఈ శనిగ్రహాన్ని తీసుకున్నాను. ఈ మీన లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి ఆటోమేటిక్గా ఈ శనిగ్రహం ఒక పాపగ్రహం అవుతాడు. ఇక్కడ గ్రహబలం విషయానికి వచ్చినట్లయితే అది ధనుసు రాశి అయింది కాబట్టి శనిగ్రహం అక్కడ శత్రుభావంలో అక్కడ బలహీనంగా ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మీన లగ్నం వారికి లాభ వ్యయాధిపత్యం అనేది శనిగ్రహానికి వచ్చింది. సో కంప్లీట్గా శనిగ్రహం పాపగ్రహం అవుతాడు. మనకు తెలిసిన విషయం ఏంటంటే వ్యయాధిపతి అనేవాడు ఏ భావంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ భావంలో ఆయనకి ఎటువంటి శుభగ్రహాల యొక్క ప్రభావంలో లేకుండా బలహీనంగా కాక ఉన్నట్లయితే ఎక్కువగా ఆ భావాన్ని దెబ్బతీసేదానికి అవకాశాలు ఉంటాయి. సో దీని కారణంగా వ్యయాధిపతి అనేవాడు అక్కడ డైరెక్ట్గా దశమ స్థానంలో ప్లేస్ అవడం వల్ల ఈ పర్సన్స్ యొక్క కెరీర్ లైఫ్ మీద చాలా నెగిటివ్గా పనిచేస్తాడు. అంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే కెరీర్లో ఎంత కష్టపడినప్పటికీ, ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ వాళ్ళకి రావాల్సిన రికగ్నైజేషన్ అనేది రాకుండా వాళ్ళ కెరీర్లో గ్రోత్ని, ప్రమోషన్ని చాలా ఆలస్యం చేస్తాడు. ఓన్లీ ఈ దశమ స్థానాన్ని మాత్రమే కాదు, ఈ శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఆయన తృతీయ దృష్టి అనేది ఇక్కడ 12వ స్థానం మీద ఉంది. సప్తమ దృష్టి అనేది చతుర్థ స్థానం మీద, బలమైన దశమ దృష్టి అనేది సప్తమ స్థానం మీద ఉంది. దీని కారణంగా ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శనిగ్రహం దశలైన వచ్చినప్పుడు వాళ్ళు చేసే కెరీర్లో ఇబ్బందులు అవ్వచ్చు, అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు, మదర్ హెల్త్లో ఇబ్బందులు, అండ్ అలాగే సప్తమ స్థానం మీద బలమైన దశమ దృష్టి ఉంది కాబట్టి వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఆ ట్రాన్సిట్స్లో జరుగుతాయి. ఈ విధంగా మన జీవితంలో అనేక ప్రధానమైన అంశాల్లో ఆయన నెగిటివ్గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు తగ్గాలంటే
ఈ మీన లగ్నానికి శుభగ్రహాలైన గురు కుజగ్రహాలకు సంబంధం అనేది ఈ శనిగ్రహానికి ఉన్నా, లేకపోతే వాళ్ళ యొక్క ప్రత్యేక దృష్టితో ఈ శనిగ్రహాన్ని చూసినా అప్పుడు ఈ శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అయితే కొంతవరకు తగ్గుతాయి. సో కంప్లీట్గా తగ్గుతాయని అయితే నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా శుభదృష్టి అనేది ఒక పాపగ్రహం మీద ఉంటుందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి అనేక విధాలుగా ఈ విధంగా సమస్యలు అనేవి క్రియేట్ అయినప్పటికీ వాటిని ఓవర్కమ్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ శనిగ్రహం ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, వక్రించాడా లేకపోతే డైరెక్ట్గా ఉన్నాడా, అండ్ అలాగే నవమ చక్రంలో ఎలా ఉన్నాడు, ఈ శనిగ్రహ దశలు అనేవి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎప్పుడు వచ్చినాయి, ఏదైనా గ్రహాలతో కలిసాడా, లేకపోతే నేను ఇందాక చెప్పిన విధంగానే ఈ లగ్నాల శుభగ్రహాలకు దృష్టి అనేది శనిగ్రహం మీద ఉందా, లేకపోతే ఇంకా పాపగ్రహాలైన రాహు లాంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది ఇది మీద ఉందా, ఇంకా గోచారం ప్రకారం అర్ధాష్టమ అష్టమ ఏళ్ళ శని ఏమైనా వీరికి జరుగుతున్నాయా అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా అక్కడ దశమ స్థానంలో శనిగ్రహం ఉంటే ఎక్కువ శాతం పాజిటివ్గా పనిచేస్తాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తాడా అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది 10th హౌస్లో శనిగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరికైనా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.